మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి। వీడియో చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసేయండి। మరి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, ఎంత పని జరిగింది కిట్టప్పో। మనక్క పొయ్యి మీద పాలు పెట్టి పక్కింటి ఎవ్వారానికి పోయినట్టుగా ఉంది। వచ్చేసరికి పాలన్నీ ఇలా పావనమయ్యాయి। ఆపుకోలేకపోతున్నానరా। గోడకు కొట్టవలసిన పిడికను ఇలా పొయ్యి మీద చేసేస్తుంది అక్క। పూరి అంటే ఇలా కూడా చేసేస్తారండోయ్। నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు చెల్లి అని ఈ చిన్నారి పెళ్లి కూతురు ఇలా బెండకాయ ఫ్రై చేయడానికి రెడీ అవుతుంది। మరి చూస్తే ఇంకేముంది, ఇలా చేసేసింది। Five minutes later. నాకు అర్థాంతరంగా ఏదైనా వస్తే 10 మందిలో చేసేయడమే సార్, అసలు దిగుపడను। నదిలో ఈదవలసిన చేప పిల్ల ఇలా మ్యాగీలో ఈదుతుంది। ఇదేమంటారా ఇంతకి బాబోయ్। పొద్దున సాంబారు బాగుంది కదా అని గుండు లాగించేసా, కడుపంతా ఒకటే కొడకొడకొడకొడకొడక। దొంగలు వచ్చి ఇలా ఒక్కసారిగా పోలీసుల మీద దాడి చేసినట్టుగా ఉంది। పెన్నం పోలీసులు అయితే దొంగలు పాప్కార్న్, పోలీసుల దెబ్బకు దొంగలు ఇలా పారిపోతున్నట్టున్నారు। 5 minutes లో రెడీ కావాల్సిన పాప్కార్న్ ఇలా 1 నిమిషంలో ఇల్లంతా రెడీ అయిపోయింది। తమ్ముడు ఉన్న టాలెంట్ చూపిస్తామని ఈ పక్క ఆ పక్క గ్లాసులను తెగదిప్పుతున్నాడు, కానీ చివరికి ఏమో ఇలా జరిగింది। ఆ టాలెంట్ ఏంటో చూసేయండి మరి। ఇది సార్ ట్రెండ్, ఇదే ట్రెండ్। ఏమి రైమింగ్ సార్? బాగా వేసేసాడు। ఇంటి ముందు నీళ్లు చల్లినట్టుగా తెగ చల్లుతున్నాడు। ఏంటా అనుకుంటున్నారా? దోసే దోసే అండి, ఇది వేరే లెవెల్ దోశలండి। ఏంట్రా ఆ బిల్డప్ ఏంట్రా? ఓరని తెలివేసరా పోను, ఇంత మంచి ఐడియా ఎట్రా మీ బుర్రకు తట్టింది ఇంతకి? కథలో అదే ట్విస్ట్ సార్। ఎవరైనా లారీలో గాని ట్రాక్టర్లో గాని ఎద్దులను గాని ఆవులను గాని తీసుకుపోతుంటారు, ఇది మామూలే। ఇక్కడ ఈఎన్ఐ చూడండి ఏకంగా బైక్ లో ఎలా ఎద్దును తీసుకెళ్తున్నాడో। మీరైతే పొలాన్ని ఏ ఎద్దుల బండితోనో లేదా ట్రాక్టర్తోనో దున్నేసి చూసింటారు, కానీ ఇక్కడ ఇల్లు చూడండి ఎంచక్కగా కార్తోనే దున్నేస్తున్నారు పొలాన్ని। ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకేం వచ్చినా సరే తగ్గేదేలే। ఏం బ్రెయిన్ డెవలప్ చేస్తున్నారా? ఓహో, మన భారతీయులంటే ఆ మాత్రం ఉండాల్సిందేనా పోయి। ఒకప్పుడైతే డబల్ డెక్కర్ బస్సులు ఉండేవి, అదే రేంజ్ లో మన అన్నయ్య చూడండి ఒకసారి బస్సులేనా ఆటోలు కూడా తయారు చేస్తాం అని ఇలా డబల్ డెక్కర్ ఆటోను తయారు చేసిండు। ఏది ఏమైనా మీ ఆలోచన సూపర్ అనుకో అక్క। మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు, ఎక్కడో ఉండవలసిన వారు। కుక్కర్ మూత పోయింది, దాన్ని పక్కన ఎట్లా చెప్పండి? అందుకే మరి ఇలా ఏకంగా మూడేసి కుక్కర్ను పొయ్యి మీద పెట్టేశారు। మీ ప్లాన్ ఇంతకీ సక్సెస్ అయిందంటావా అక్కో? అదో విజిల్ కూడా వచ్చేసిందంటావా ఇంతకీ? ఏమిటా పని? రే ఎవర్రా బాబు ఇలా ఇక్కడ కట్టిండు? ఇంకెక్కడ ప్లేస్ అడ్జస్ట్ కాలేదు కాబోలు। ఇంత మంచి ప్లాన్ వేసిందో చూడండి, తాపలకు మధ్యలో మరి సెట్ చేసిండ్రు। రే ఎట్రా బాబు ఇక్కడ దిగిపోతారు? ఎంత రోటీ పెన్నం లేకపోతే మాత్రం ఇలా దోమలు చంపే బ్యాడ్తో రోటీలు కాల్చేస్తున్నారు కదరా బాబు। ఇప్పటి వరకు దీన్ని దోమలు చంపడానికే వాడతారనుకున్నా, ఇలాంటి వాటి కోసం కూడా ఉపయోగిస్తున్నారు మరి। ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।